వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి డ్రీమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ అందజేయడం అభినందనీయమని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్ హారిక, ఇంటర్నేషనల్ చీఫ్ దిలీప్తో కలిసి ముఖ్య అతిథిగా వేణుగోపాలాచారి పాల్గొన్నారు. డ్రీమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ 2025కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. డ్రీమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఈ నెల 26న గోవాలో గ్రాండరీ సంచిలో జరగనుందని డైరెక్టర్ హారిక, ఇంటర్నేషనల్ చీఫ్ దిలీప్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొంటారని వారు తెలిపారు. ప్రతి ఏటా పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి, అలాగే సామాజిక సేవ అందిస్తున్న వారికి డాక్టరేట్ పేరుతో వారిని సత్కరిస్తున్నట్లు హారిక, దిలీప్లు వెల్లడించారు. రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ ది రికార్డ్ సంస్థ అందరి భాగస్వామ్యంతో దిగ్విజయంగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రాకేష్ జైన్, జయకృష్ణ, కిరణ్, నరేష్, జితేందర్ సింగ్ పాల్గొన్నారు. ఇందాక హారిక గారు ఒక మాట అన్నారు. ఆర్గనైజేషన్ మీద మధ్య కొన్ని క్లెయిమ్స్ రావటము, ఈ డాక్టర్స్ మీద కూడా అప్పుడప్పుడు మరి డాక్టర్ అవార్డు ఇచ్చేసి అర్హతలైన వాళ్ళకి ఇవ్వటము అని మధ్యన పేపర్లు వస్తున్నాయి. అటువంటిది కాకుండా వీళ్ళు వచ్చిన అప్లికేషన్లలో థియాలజికల్ యూనివర్సిటీ, దట్ ఈస్ డీమ్డ్ యూనివర్సిటీ గుంటూరులో ఉంటుంది, రికగ్నైజ్ యూనివర్సిటీ, మరి వారి ఆధ్వర్యంలో ఈ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వాళ్ళందరికీ కూడా డాక్టరేట్ అవార్డ్సే కాకుండా ఆయా రంగాల్లో ఉన్న వారికి కూడా డ్రీమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇవ్వటం. ఎందుకంటే కళల్లో ఉన్న వాళ్ళందరినీ ప్రోత్సహించడం ఏ ఆర్గనైజేషన్కైనా మంచిదే. అది వెదర్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు. ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ కెనాట్ గివ్ టు ఆల్ ద అవార్డ్స్ టు ఆల్ ద మెంబర్స్, బట్ కొందరికి సెలెక్ట్ చేస్తుంది, కొందరికి ఇస్తుంది. మరి ఆర్గనైజేషన్స్ లైక్ దీస్, అంటే అమెరికన్ ఆర్గనైజేషన్ కావచ్చు, థియరికల్ ఆర్గనైజేషన్ కావచ్చు, మరి కొందరిని గుర్తించి మరి ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం నిజంగా కూడా వారి బాధ్యతను వేస్తుంది, వారి నైపుణ్యాన్ని మరింత వేస్తుంది. ముఖ్యంగా డాక్టరేట్స్ కూడా కొందరు ఇస్తున్నారు. డాక్టరేట్స్ కూడా మేము అవార్డు ఇచ్చినప్పుడు చెప్పడం జరుగుతుంది, బాబు డాక్టర్ మీ యొక్క రంగాల్లో వెదర్ బిలాంగ్స్ టు సాహిత్య రంగం కానీ, నాటక రంగం కానీ, దాంట్లో అవార్డు ఇచ్చి మరింత కళను ప్రోత్సహించడానికే తప్ప నువ్వు మనుషులకు సంబంధించిన డాక్టర్ కాదని చెప్పి నేను స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది. వారికి కూడా దృష్టికి ఉండేటట్టు మేము చెప్పడం జరుగుతున్నది. కనుక ఏ అవార్డు ఇచ్చినా కూడా నా మైండ్లో ఉన్న నైపుణ్యాన్ని పెంచడానికి ఈ పనికి వస్తాయి. మరి ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా వివిధ స్టేట్స్ నుంచి రికగ్నైజ్